ఇదెక్కడి ఘోరమా స్వామి! సొంత పెళ్ళమే కట్టుకున్న మొగుడిని కాటికి పంపించింది. దాదాపు ఆయనని చంపి 40 రోజులైనా అతను ఎక్కడికో వెళ్ళిపోయాడు నాతో గొడవ పడి అని చెప్పసాగింది ఈ నంగనాచి. నేను నార్మల్‌గా అయితే ఒక మనిషిని చంపే అర్హత ఎవ్వరికీ లేదు. సరే, ఒకవేళ ఒక మనిషి నీకు ఇబ్బందికరంగా ఉంటే నీకు చట్టాలున్నాయి, లా ఉంది, పోలీస్ సిస్టమ్ ఉంది. లైక్ ఇట్లా పెద్ద మనుషులలో మాట్లాడుకోవచ్చు. అయినా ఇవన్నీ వదిలేసి ఈమెకెక్కడ న్యాయం జరగలేదా? కట్టుకున్నోడిని చంపేసి, అంటే అదో సినిమా రేంజ్‌లో 'దృశ్యం' సినిమాలో ఎట్లా అంటే వెంకటేష్ చంపి ఆ పెరట్లో దాచినట్టు, ఆ పెరట్లో నుండి పోలీస్ స్టేషన్‌కి షిఫ్ట్ అయినట్టు. సో, ఈమె ఏసిన మాస్టర్ ప్లాన్ ఏందంటే వాళ్ళ సొంత మొగుడిని కన్‌స్ట్రక్షన్ అవుతున్న బాత్రూమ్‌లో, ఆ బాత్రూమ్ కింద ఆయనని పూడ్చిపెట్టింది. సో, ఆయనను పూడ్చిపెట్టి ఆయన 40 రోజుల నుంచి ఆయన దగ్గర నుంచి ఎటువంటి అప్డేట్ రాకపోవడంతో స్థానికులు గానీ, బంధుమిత్రులు గానీ ఈమె మీద అనుమానం ఉండడంతో ఈమెను అదుపులోకి తీసుకొని పోలీస్ కేస్ పెట్టారు. సో, కేస్ పెట్టిన క్రమంలో ఆమె ఎంతకు నిజం ఒప్పుకోలేదు. నిజం ఒప్పుకోని క్రమంలో పోలీసులు ఒక స్టైల్‌లో ఆమెను ఇన్వెస్టిగేషన్ చేయగా, ఫోన్ సిగ్నల్‌ని బట్టి దాన్ని బట్టి ఇన్వెస్టిగేషన్ తర్వాత సొంత భర్తనే తను చంపేసి తను ఉంటున్న బాత్రూంలో పాతిపెట్టి, ఆ బాత్రూమ్ పైన మళ్ళొక లైక్ ఎట్లా అంటే కవర్ చేసేసింది. అంటే ఇది ఒక ఒరిజినల్ బాత్రూమ్ లేక దాని కింద శవం ఉన్నట్టు కూడా ఎవ్వరికీ తెలవకుండా అంత ఈజీగా సొంత భర్త శవాన్నే మాయం చేసేసింది ఆ మహిళ. సో, నార్మల్‌గా వీటి గురించి మాట్లాడుకుంటున్నప్పుడు సినిమాని చూసి వీళ్ళు కొంచెం ఇన్‌ఫ్లుయెన్స్ అయితుల్లా, లేకపోతే ఎందుకు క్రైమ్ రేట్ అనేది విపరీతంగా పెరుగుతుందో అర్థమవ్వట్లేదు. అయితే సొంత భర్త ఏ విధంగా ఆర్థిక ఇబ్బందులున్నాయా, అప్పులున్నాయా, లేకపోతే భర్త నుండి తనకు సుఖంగా లేదా, లేనప్పుడు విడాకులు ఇవ్వచ్చు. కానీ అదే సొంత భర్తను తను చంపేసి బాత్రూంలో పాతిపెట్టడం నార్మల్‌గా రీసెంట్‌గా చూసే సియా కేతన్ అగర్వాల్ కేసు, సోనం సోనం ఇంకా ఎన్ని క్రైమ్‌లు. అంటే కట్టుకున్న హస్బెండ్‌నే చంపి కాటికి పంపిస్తున్న కొంతమంది మహిళలు. సో, ఇది విపరీతంగా ఈ ట్రెండ్ అనేది కొనసాగుతుందా? వీళ్ళకి చట్టపరంగా ఎటువంటి శిక్షలనేటివి అమలవ్వట్లేదా? లేకపోతే ఏ భయం లేక బరితెగించేలా అనేది అర్థమవ్వట్లేదు. చూడండి ఇంకా ముందు ముందు ఏ విధమైన ఘోరాలు జరుగుతాయో. పెళ్లి చేసుకోవాలంటేనే కొంతమందికి గుబులు పుట్టే రోజులు మొదలయ్యాయనుకోవచ్చు.